దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వాక్యము చదవండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం, 19, 20 ఈ 3 వచనములు చదవండి. మీకు క్లియరెన్స్ తెలుస్తుంది. ఈ రోజుల్లో చాలామంది త్రియేక అని అంటున్నారు. ఈ త్రియేక గురించి మీకు తెలియజేయటానికి ఈ వీడియో మాట్లాడటానికి దేవుడు కృప చూపించాడు. త్రియేక అన్న పదాలు బైబిల్లో ఎక్కడా లేవు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో అన్నిహేడైన మీరు బోధకులైన వారికి కఠినమైన తీర్పు, మీరు బోధకులు అవ్వకుండా ఉండట మంచిది అని అక్కడ క్లియరెన్స్ ఇచ్చాడు. అలాగే ప్రకటన గ్రంథంలో యోహాను గారు రాసిన లాస్ట్ వార్నింగ్ ఆజ్ఞలు కలిగిన ప్రకటన గ్రంథం అక్కడికట్ట 22వ అధ్యాయం 18వ వచనం 19వ వచనం గట్ట కలపటానికి లేదు, తీయటానికి లేదని ఆయన క్లియరెన్స్ చెప్పాడు. ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. తెగుళ్ళు వస్తాయి అన్నాడు ఆయన. అయితే ఈ రోజుల్లో త్రియేక అని ఆయన చెప్తున్నాడు. త్రియేక అన్నది బైబిల్లో ఎక్కడ ఉందండి? బైబిల్లో లేదు కదా. అలాగే ముగ్గురు యెహోవాలు అని అంటున్నారు. ముగ్గురు యెహోవాలు అని బైబిల్లో పాత నిబంధన కాలంలో తీసుకొచ్చి ఈ యెహోవా ఎవరు, ఆ యెహోవా ఎవరు, ఈ దేవుడు అన్న ఈయన ఎవరు అని చాలా క్రియేట్ చేసి జనాల్ని మబ్బుపరిచి జనాలు రెచ్చగొడుతున్న వంశీ గారు. ఈ వంశీ గారు అన్నవారు ఎత్తి వాక్యాలు చాలా బాగా చెప్తాడు. ఆయన చాలా ఉపమాసాలు బాగుంటాయి. కానీ ఈ మధ్యలో ఎందుకు ఆయనకి ఈ సంవత్సరంలో మరి ఆయన త్రియేక పదాల గురించి యెహోవా ముగ్గురు అన్న పదాలు ఆయన వాడుతూ లేనిపోని బైబిల్లో కలిపి మాటలు ఆయన చెప్తున్నారు. ఆయన వంశీ గారు అంటే ఆయన జ్ఞానాన్ని బట్టి ప్రజలను తర్క జ్ఞానంతో ఆయన ప్రజలని మోసపరుచుతున్నాడు. ఆయన మోసం అంటే ఈ లొక్కలో ఆయన అంటున్నాడు కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పౌలు గారు రాసినప్పుడు 4వ అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు. ఆయన ఇకలోక దేవత మనోనేత్రములను గుడ్డితనం చేస్తుందంట. అంటే సత్యసువార్తన విషయంలో నీకు ఇంత జ్ఞానం వచ్చేస్తుంది, నీకు ఇంకా జ్ఞానం పెరగాలంటే నువ్వు త్రియేక అన్న పదాలు వాడు. అలాగే ముగ్గురు యెహోవాలు అన్న పదాలు నువ్వు వాడి యవనస్తులకు యవన స్త్రీలకు అనేక బోధకులకు నువ్వు అప్పచెప్పు అంటే ఆయన్ని రెచ్చగొట్టింది ఇకలోక దేవత. అయితే ఆయన బోధలన్నీ తప్పని నేను అంటలేదు. ఇలాంటి కొన్ని తప్పుడు మెసేజీలు ఉన్నాయి. కొన్ని తప్పుడు మెసేజీలు ఉన్నాయి. అన్ని బోధలు నేను తప్పు అని అంటలేదు. మనం ఎవరినైనా సరే అన్ని బోధలు తప్పు అని అనకూడదు. ఏ బోధ ఏ ఎపిసోడు మనం ఏ మెసేజ్ ఇచ్చాడో ఆ మెసేజీయే తప్పు అని అనాలి. అందులో తప్పుగా మాట్లాడితే ఏ మెసేజీలో తప్పుగా మాట్లాడితే అదే తప్పు అని చెప్పాలి. అయితే మీకు మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ 18వ వచనం 19వ వచనం ఈ 20వ వచనం ఈ 3 వచనములు ఒకసారి చదవండి. నేను చదివి వినిపిస్తున్నాను. మీ బైబిల్ చూడండి. మీకు తెలుసున్నవి అన్నీ మీకు నోటు అన్నీ మీకు అయిపోయినాయి. నోటుతో మీరు చెప్పగలరు, బైబిల్ చూడక్కర్లేదు. అయినా నేను చెప్తున్నాను ఆయన గురించి ఇలా మాట్లాడుతున్నందుకు. ఇక్కడ ఏమన్నాడు ఆయన? 18వ వచనం అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. 18వ వచనం ఎలా చెప్పాడు? సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. తర్వాత 19 కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిశువులుగా చేయడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోని వారికి బాప్తీసము ఇచ్చుచు అన్నాడు ఆయన. అక్కడ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి బాప్తీసం ఇవ్వాలంట. అంటే ఇక్కడ త్రియేక అనేమి లేదు. ఆయన వేరువేరుగా ఆయన మనకి ఇక్కడ రాసి ఉంచాడు. ఆయన
తండ్రిని ఆయన పేరు రాయించుకున్నాడు, కుమారుని యొక్క ఆయన పేరు రాయించుకున్నాడు, పరిశుద్ధాత్ముడి యొక్క ఆయన పేరు రాయించుకున్నాడు. ఆయన ముగ్గురిని ఆయన పరిచయం చేసుకున్నాడు. ఆయన కొడుకులని ఇద్దరిని. అయితే మనమేమంటున్నాం, త్రియేక అని అంటున్నాం. ఈ లోక సంబంధమైన జ్ఞానం, తర్క జ్ఞానంతో ఇలాంటి తర్క జ్ఞానం ప్రజలకు అంటించొద్దు దయచేసి. ఏంటంటే ఇలాంటి తప్పుడు మెసేజ్లు మీరు చెప్పడంలో ఇప్పుడు పాస్టర్లు అందరూ అదే పట్టుకుంటున్నారు. ఎవరేమంటే మీకు క్లియర్గా చెప్తాను. మరి ఆసియం చర్చ్ వారు, మరి అలాగే తర్వాత బైబిల్ మిషన్ వారు, వీళ్ళు మీలాంటి వారిని బట్టే వాళ్ళు తప్పుడు పునాదులు వేసి తప్పుడు మెసేజ్లు ఇవే కరెక్ట్ అని వాళ్ళు కట్ట ఎన్నో మెసేజ్లు ఎన్నో వీడియోలు చేస్తున్నారు. మరి కొత్త నిబంధనలో ఆయన వేరువేరుగా పరిచయం చేశాడు తన కోరికల్ని. మేము త్రియేక అనే పదాలు ఎక్కడ లేవు, మీరు త్రియేక అని అంటున్నారు. ఒక వ్యక్తి ఏమంటున్నాడంటే నేను ఎంతైనా ఇస్తాను అని అంటున్నాడు డబ్బులు. ఒక వ్యక్తి ఏమంటున్నాడంటే 10 లక్షలు ఇస్తాను అని అంటున్నాడు ఆయన. అయితే నేనేమంటున్నానంటే మీరు త్రియేక అన్న పదాలు బైబిల్లో చూపిస్తే నేను మీకు బానిసగా అయిపోయి